మరణాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ఒకే చెట్టు పైన రెండు పక్షులు, ఒకే రకమైన పక్షులు కూర్చున్నాయి. ఒక పక్షి చివరి కొమ్మ, చిటారి కొమ్మ పైన కూర్చొని ఉంది. అది ఏ ఫలాలు, ఆ చెట్టు యొక్క ఫలాలు కానీ ఏమీ తినదు. ఆ పక్షి పైన కూర్చొని ఆ చివరి కొమ్మ మీద కూర్చొని అలాగ వీక్షిస్తూ సాక్షిగా చూస్తూ ఉంటుంది. ఇక ఇంకొక పక్షి అని చెప్పాను కదా, ఒకే రకమైన రెండు పక్షులని. ఆ పక్షి చెట్టు మధ్యలో ఆ పక్షి క్రిందన కూర్చొని తిరుగుతూ ఎక్కడెక్కడ పళ్ళు ఉన్నాయో అన్నీ వెతుక్కుంటూ తింటూ ఉంది. కొన్ని పళ్ళు బాగున్నాయి, కొన్ని పళ్ళు సప్పగా ఉన్నాయి, కొన్ని పళ్ళు తీయ ఉన్నాయి, కొన్ని పళ్ళు పుల్లగా ఉన్నాయి. ఇలా అది సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నది. ఓకే, రాగము, ద్వేషము ఏర్పడింది ఆ పక్షి. ఎందుకంటే ఈ పండు చాలా బాగుంది, ఆ పండు అసలు ఏమీ బాగులేదు ఇలా. కానీ చిటారి కొమ్మను ఉన్నటువంటి ఆ పక్షి మాత్రం సాక్షిగా చూస్తుంది, తనకి సుఖ దుఃఖాలే లేవు. ఈ పళ్ళు తిన్న పక్షి జీవుడు. ఇది నీడ లాంటిది. ఆ పైన సాక్షిగా చూస్తున్న, ఏమీ తినకుండా సాక్షిగా చూస్తున్న పక్షి ఆత్మ, నిజము. ఇది నీడ, అది నిజము. ఇది మీరు గుర్తించాలి. ఇక్కడ జీవుడు, ఆత్మ ఒకే శరీరంలో ఉన్నారు, అంటే ఒకే చెట్టుపై ఉన్నారు. జీవుడు అంటే పళ్ళు తినే పక్షి, ఆత్మ అంటే ఏది తినని చిటారి కొమ్మన కూర్చొని సాక్షిగా చూస్తున్న పక్షి. జీవుడు అంటే మనిషి అజ్ఞానములో మునిగిపోయి భ్రాంతి చెంది దుఃఖిస్తున్నాడు. ఆరాధనీయమైన తన ఆత్మను, దాని మహిమను అతడు ఎప్పుడు చూస్తాడో అప్పుడు దుఃఖాల నుండి విడిపడుతున్నాడు. ఇది మీరు గమనించవలసింది.